దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈ రోజుకు దాదాపుగా 9 నెలలు అవుతున్నది. మరి 9 నెలలలో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరే ఈ శాఖను పెట్టుకున్నారు. మరి వారికి ఈ శాఖ మీద ఎంత అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ మరి తెలంగాణలో దాదాపుగా 62 లక్షల మంది బిడ్డలు పాఠశాలల్లో చదువుతున్నారు. అదేవిధంగా దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యాలయాల్లో జాయిన్ అవుతున్నారు. దాదాపుగా 12,50,000 మంది విద్యార్థులు ప్రొఫెషనల్ మరియు డిగ్రీ కళాశాలల్లో చదువుతూ ఉన్నారు. అలాగే మరి 10,000 ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే దాదాపుగా 30,000 25 నుంచి 30,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతే మంది విద్యార్థులు చదువుతున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి నెంబర్ రోజు రోజుకు తగ్గుతూ ప్రైవేటు పాఠశాలల్లో కంజెషన్ జరుగుతూ ఉన్నది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దాదాపుగా 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ డేటా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రైవేటు వ్యవస్థ మీద ప్రెషర్ ఎక్కువ ఉన్నది. గవర్నమెంట్ విద్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. విద్యార్థుల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగుల మీద కూడా ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నత విద్యలో 12.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ 12.5 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, డిగ్రీ కళాశాలలు మరెన్నో ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుతూ ఉన్నారు. ఈ 12 లక్షల మంది విద్యార్థులకు సాలీన 2,400 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ ఉన్నత విద్యాలయాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 5,900 కోట్లు. ఈ 5,900 కోట్లు కేవలం ఈ 2023-24 విద్యా సంవత్సరం వరకే. మరి 2024-25 కూడా కలిపితే దాదాపుగా 8,350 కోట్లు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది, ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 8,500 అంటే 5,900 కోట్ల రూపాయల బకాయిలు మీరు రిలీజ్ చేయకపోతే ఈ పిల్లలు ఉన్నత విద్యకు ఎట్లా పోతారు? మరోవైపు ఈ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఆ యాజమాన్యాలు మాకు గవర్నమెంట్ నుంచి ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము మీకు జీతాలు ఇవ్వలేమని అంటున్నారు. అంటే వాళ్ళను కూడా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు, విద్యార్థులను డైరెక్ట్ మోసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల విద్యార్థి భరోసా అన్నారు. ఒక్క పైసన్న రిలీజ్ చేసిండ్రా? మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి. ఒక్క పైసన్న విద్యార్థి భరోసా గురించి రిలీజ్ చేసిండ్రా? 10వ తరగతి పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు. ఎంతమందికి ఇచ్చింది మీరు? ఒక్క పైస కూడా ఇవ్వలేదు. అంటే విద్యార్థులను ప్రజాపాలన పడకేసింది. కనీసం ఈ తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 62 లక్షల మంది విద్యార్థులు, అదేవిధంగా 12,50,000 మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? వాళ్ళకు డబ్బులు పోతున్నాయా లేదని ఆలోచించిండ్రా? దీని మీద కూడా అర్జెంటుగా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ 5,900 రూపాయలు, 5,900 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా ఈ 5,900 కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు? 2024-25 విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లకు ఇంతవరకు అప్లికేషన్లకే గతి లేదు. మరి ఎప్పుడు ఈ విద్యార్థులు చదువుతారు? ఆ విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరి ఎందుకు స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకోవడం లేదు? మీరు బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టిరు కదా, మరి బడ్జెట్ ప్రవేశపెట్టినరు, విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, 2 నెలలైంది, విద్యార్థులు విద్యాలయాలకు పోతున్నారు, ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకుంటలేరంటే ఎవరు చూస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నది తెలంగాణలో.